తెల్ల నువ్వులు వాము మనం మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను శనగపిండి బియ్యం పిండి రెండింటిని ఇలా మిక్స్ చేసుకుని కొంచెం ఉప్పు కారం మనం బ్లెండ్ చేసుకున్న తెల్ల నువ్వులు వాము పొడిని ఇందులో వేసుకొని వాటర్ని అడ్జస్ట్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులో కొంచెం వేడి నూనె కూడా వేసుకోవాలి. ఇదంతా మనం ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కారపూస చేసే పావు ఉంటుంది కదా, అందులో మనం ఈ పిండిని కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే దీనికి మనం ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత ఇలా ఒక చిన్న ముద్ద చేసి అందులో వేసి మనం ఇలా కారపూస లాగా వేసుకోవాలి. ఆయిల్లో ఇలా మనం బాగా డీప్ ఫ్రై చేసేసుకోవటమే. అప్పటికప్పుడు క్విక్గా చేసుకున్న రెసిపీ ఇది. ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవచ్చు. ఇంకా మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఇలా డబ్బాలలో స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒక 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి.